ఈ సమ్మర్‌లో పిల్లలకి ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక బీట్రూట్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్ బాదం పొడి ఉంటే బాదం పొడి కూడా యాడ్ చేసుకోండి. లేదనుకుంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇవి 2 లేవనుకుంటే ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక 3, 4 పొంగులు రానివ్వండి. పాలనేవి కొంచెం దగ్గరికి వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒక 5, 6 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! బీట్రూట్ జ్యూస్ అవి కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి అంతే. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పాలు చల్లగా అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ఏసుకోండి. లేదంటే ఇలాచీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఐస్ బౌల్‌లోకి యాడ్ చేసుకొని ఓవర్ నైట్ కానీ, లేదంటే ఒక 5 అవర్స్ కానీ ఫ్రిడ్జ్‌లో ఉంచి కూల్ వాటర్‌లో ఒకసారి డిప్ చేసి ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలాంటి కలర్స్ వాడట్లేదు. ఈ సమ్మర్‌లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బయట ఐస్ క్రీమ్స్ అయితే అస్సలు అడగరు. నాది గ్యారంటీ. ఇంకెందుకు లేట్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.